హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాజుగుడికేమో 2 రోజుల ముందర నుంచి ఒలుబాల పాపం మొన్నైతే పడిపి ఇళ్ళకల్లా లేయనే కాలేదు. దాన్ని చూసి ఒకే ఏడుపు నాకు. కాలికి కుర్రం ఏదో వచ్చిందంట, దానివల్ల లేయలేకుండా పూసింది. లేసేది పక్కన పెడితే ఇళ్ళకల్లా పడిపోయింది. అదే ఎక్కువ భయం ఎత్తుకునింది. మళ్ళీ ఇట మారి చూస్తుంటే భలే సంతోషంగా ఉంది మా వాడిని. మనమైనా నోరుంది ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పగలుగుతాం, అవి చెప్పలేవు కదా. భలే బాధ అనిపిస్తుంది. మా ఆవులకి ఎవరికైనా జ్వరం వచ్చినా ఏమైనా అయినా, ఏమైనా నోరు లేని జీవులు కదా, మంచిగానే ఉంటాయి. మనుషుల కన్నా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన మనుషుల కన్నా మా ఆవులు ఎంతో మేలు అనిపిస్తుంది. ఇంట్లో కూడా మా ఎర్రోడు ఈ నా వెనకాల ఉండే బుడ్డోడు వెనకాలే పోతే కాలితో ఈడ్చిదంతారు. దొంగలు అవి రెండింటికి తెలివి ఎక్కువ. మా ముక్కుడు వీడే కొంచెం మెత్తక పాపం. కానీ మళ్ళీ అవి రెండు ఎక్కువ ఇవి రెండు తక్కువ అని కాదు, అన్నీ సమానమే, అన్నీ మంచివే. కాకపోతే కొంచెం తిమురు అవి రెండింటికి చల్లదబ్బుతాయి. మొన్న వీడు పడిపోయింది దెబ్బ జ్వరం వచ్చినట్టు అయిపోయింది నాకే. వెట పడిపోయినాడు, మీరు కూడా చూడండి. టమారు పడిపి దీనికన్నా ఘోరంగా పడిపోయినాడు. మళ్ళీ వచ్చి మెడకాయ ఎత్తి పైకి పెడితే నిలనే లేదు, అట్టే పడిపోతా ఉంది. మళ్ళీ మా ఊర్లో ఉండే డాక్టర్ని అయితే తోడుకొని వచ్చి చెక్ చేయించి విష్ణు సైలెంట్ పెట్టినాక లేనాడు. వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.